ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా బ్యూటీ 89. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు చూడండి మొక్కలు నాటుతున్నాము. గులాబీలు తెప్పించాను, మా వారు ఈ రోజు నాటుతున్నారు. చూడండి, ఇది వరకు ఉన్న మొక్కలు మొత్తము ఎండిపోయినాయి ఎండాకాలానికి. సో మేము తెచ్చిన మొక్కలు అయితే 2-3 సంవత్సరాలు బాగానే బతికినాయి. కానీ ఈ సంవత్సరం వచ్చిన ఎండకి మట్టికి మొక్కలన్నీ పాడైపోయినాయి. ఎందుకు అలా అయినాయో ఏంటో నాకు తెలియలేదు. నేను వెళ్ళి నర్సరీలో అడిగితే వాళ్ళు అన్నారు, లేదమ్మా, ఎంత పెద్ద మొక్క అయినా సరే 3 years కంటే ఎక్కువ బతకదు. గులాబీలు నేల మీద వేస్తే నాటు గులాబీలు 5-6 సంవత్సరాలు ఉంటాయి, కుండీలో బతకవమ్మా. అందుకని మా దగ్గర కూడా గులాబీ మొక్కలు ఇంకా రాలేదు, 1 month పట్టిద్ది అన్నారు. 1 month క్రితమే వెళ్ళాం మేము మొక్కల కోసము. ఇప్పుడే వర్షాలు మొదలైనవి కదమ్మా, ఇప్పుడే రావు, ఈ నెల ఆఖరికి వస్తాయి అన్నారు. ఇప్పుడు మా వారికి గుంటూరులో హిమని ఉంది కదా, హిమని పక్కన అక్కడ అమ్ముతున్నారంట. ఒక మొక్క 50 రూపాయలు అని చెప్పి రోజుకి 2-3 మొక్కలు అలా చొప్పున 3 days తెచ్చారు. ఆ తెచ్చిన మొక్కలు ఈ రోజు నాటుతున్నాం. చూడండి, మట్టి తీస్తున్నాము. పాత మట్టి ఉంది కదా, ఆ మట్టి తీసేస్తున్నాం అన్నమాట. చక్కగా ఆ మట్టి తీసేసి చూడండి, ఫస్ట్ దీంట్లో కొబ్బరి మొక్కలా ఉండేదన్నమాట. అది నాటాము, దాని వేర్లు అనేది ఎక్కువ ఉన్నాయి. అది మొత్తం సైడ్ కి తీస్తున్నా కూడా రావట్లేదు. నేను అంటున్నాను, సరే అది పక్కన పెట్టేసి వేరేది చూద్దాము. ఆ మొక్కకి మట్టి మొత్తం కింద పోసి దానిలో ఉన్న ఏర్లు తీయాలి అంటే సరేలే అని చెప్పి మా వారు పక్కకు తీసేశారు. చూడండి, మొక్కలు నాటుతున్నాము. వర్షాలు మొదలైనవి కదా, వచ్చే చినుకు పోయే చినుకులో ఇప్పుడు మొక్కలు నాటితే మొక్కలు బాగా బతుకుతాయి అన్నమాట. మనం ఏ విత్తనాలైనా సరే ఇప్పుడు నాటితే వచ్చేస్తాయి. చూసారా దీంట్లో ఏర్లు ఎలా ఉన్నాయో, చాలా మందంగా ఉన్నాయి. అందుకని మట్టి రావట్లేదు, అందుకని అది పక్కకి తీసేసి వేరే కుండి తీసుకున్నారు. చూడండి, పాత మట్టి ఉంటే ఆ మట్టి మొత్తం తీసేసి మధ్యలో గుంటలా చేసామన్నమాట. గుంటలా చేసేసి ఒక్కొక్క మొక్క దాంట్లో నాటుతున్నాము. ఎందుకంటే మా దగ్గర ఉన్న మట్టి మొత్తం మంచి మట్టి. మా మామయ్య గారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా గూడు మట్టి అని చెప్పి, బెల్లపు మట్టి అని చెప్పి తీసుకొచ్చి వేస్తారనమాట. అంటే ఎక్కడైతే బరిగుడ్డలు ఉంటాయో అక్కడ ఉంటాయి అన్నమాట. వాళ్ళ పేడ తీసి పక్కన వేస్తారు కదా, అది ఎరువులాగా తయారయ్యిద్ది. అది తీసుకొచ్చి నాటుతారు. మొక్కల్లో వేస్తే మొక్కలకి బాగా బలం అన్నమాట. అందుకని చెప్పి ఆ మట్టికి అసలు మేము పారబోయమన్నమాట. ఎందుకంటే మట్టిలో బాగా దమ్ముండిద్ది ఇక్కడ ఈ నేల మట్టి. ఎందుకంటే ఎక్కువగా ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటారు. చూసారా, ఆ ముద్ద తీయకుండా ఎప్పుడైనా సరే మనం మొక్క నాటేటప్పుడు వాళ్ళు మట్టితో సహా ఇస్తారు కదా, ఆ ముద్ద అనేది మనం తీయకూడదు. అది మధ్యలో అలా పెట్టేసి చుట్టూరు అలా లూజుగా మట్టి వేయాలి. దాన్ని కూడా మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే లోపల దాకా నీళ్ళ వాటర్ అనేది లోపల దాకా పోకుండా పైన గట్టి పడిపోయిద్ది. సో మనం ఇలా పల్సగా పైన వేసేసి దాంట్లో వాటర్ పోసేస్తే చక్కగా కిందకి దిగిపోయిద్ది. ఆ ఎర్రమట్టి కూడా లోపల ఉన్న గడ్డ కూడా కరిగి ఆ మట్టిలో కలిసిపోయిద్ది అన్నమాట. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మొక్కలే నాటాలి అంటే మనము మొక్క నాటిన తర్వాత పక్కన మట్టికి గట్టిగా నొక్కకూడదు. చూసారా, అది ఎండిపోయి మందారపు మొక్క మళ్ళీ వచ్చింది. మా సారమ్మ చూసారా, చూడండి మా సారమ్మ బాగా అల్లరి చేస్తుంది. సారమ్మ దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది. చూడండి, బండి మీద కూర్చోబెడితే అస్సలు ఉండట్లేదు అనమాట, అటు ఇటు తిరుగుతుంది. మా మావయ్య చూసారా, దాంతో తీస్తున్నారు, గడ్డికి వస్తారు కదా, దాంతో చక్కగా మట్టి ఇలా తీసేస్తున్నారు. చూసారా, మధ్యలో రౌండ్గా తిప్పేస్తున్నారు. మా మావయ్య చాలా ఈజీగా చేసేస్తున్నారు. చూసారా, ఇప్పుడు దాంట్లో ఉన్న మట్టి మా వారు ఏం చేశారంటే ఒక టాపీ తీసుకొని ఆ టాపీ తోటి మట్టి తీస్తూ దాంట్లో మొక్కలు నాటుతున్నారు. చూసారా, రెడ్ కలర్ మట్టి వచ్చింది, ఎర్ర మట్టి అన్నమాట. మనం ముందుగా మొక్కలు నాటున్నాం కదా, దాంట్లో ఉన్న ఎర్రమట్టి అన్నమాట. చూసారా, ఇప్పుడు కూడా తీస్తుంటే ఎర్రమట్టి వస్తుంది. ఆ ఎర్రమట్టిలో కూడా మొక్కలు నాటితే అసలు ఎంత బాగా వస్తాయో తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఎర్రమట్టి ఎప్పుడైనా సరే మొక్కలు నాటడానికి మొక్కలు బాగా బలంగా ఉండటానికి ఎర్రమట్టి బాగుండిద్ది, బాగా నల్లటి మట్టి బాగుండిద్ది.
ఎక్కువగా నల్లటి మట్టి దొరికితే నల్లటి మట్టి వేయండి. ఒకవేళ నల్లటి మట్టి దొరకకపోతే ఎర్ర మట్టి అయినా సరే వేస్తే మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. చూసారా, మా కుండీలన్నీ ఖాళీ అయిపోయినాయి. దీంట్లో అన్ని గులాబీ మొక్కలు ఉండేవి, అన్ని అసలు ఎండిపోయినాయి అన్నమాట. అందుకని మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా తీసుకొచ్చాము. ఇంటి ముందు మొక్కలు లేకపోతే మాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఏందో ఇంటి మొత్తం బోసిపోయినట్టుగా ఉంది. అసలు మాకు మంచిగా అనిపించట్లేదు చూడ్డానికి కూడా. అందుకని చెప్పి ఫస్ట్ నేను మొక్కలు కావాలి కావాలి అంటే మా వారు తీసుకొస్తానులే అని చెప్పి తీసుకొచ్చారు. చూసారా, కత్తెర తీసుకోకుండా మా వారు చేత్తోనే చింపాలని ట్రై చేస్తున్నారు. ఎలా వచ్చింది? రాదు. చెప్తే మా వారికి కోపం. ఎందుకులే నాకు వచ్చిన గొడవ అని చెప్పి నేను వీడియో తీస్తూ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే పని చేసేటప్పుడు మనం ఏమన్నా ఉచిత సలహాలు ఇచ్చామనుకోండి, పక్కనున్న వాళ్ళకి చాలా కోపం వచ్చిద్ది. రా నువ్వు చెయ్యిరా తెలిసిద్ది అంటారు. అందుకని చెప్పి సైలెంట్ గా చూస్తూ ఉంటా, ఎక్కువ మాట్లాడాను అనమాట. తను పని చేసేటప్పుడు మనం పలకరిస్తే మటుకి మా వారికి చాలా కోపం వచ్చిద్ది. చూసారా, రెడ్ కలర్ మట్టి. ఈ రెడ్ కలర్ మట్టి వేస్తే మొక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి. చూసారా, రెడ్ బ్లాక్ రెండు కలిపి వేస్తామన్నమాట మట్టి. ఇక్కడ మా నేల అనేది నల్లటి మట్టి దొరికిద్దండి. అసలు ఏ మొక్క వేసినా సరే మా ఊళ్ళో ప్రతి మొక్క బతికిద్ది, అంత బాగుంటాయి అన్నమాట ఇక్కడ మట్టి. అసలు ఇంటి ముందు ఎవరి ఇంటి ముందు చూసినా సరే పచ్చగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మొక్కల్ని నాటుతారు, చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మనకు మనసు బాగోలేకపోయినా సరే మొక్కలు ఇంటి ముందు పచ్చగా కనిపిస్తుంటే తెలియని ప్రశాంతత ఉండిద్ది. నిజంగా మన మనసు బాగోలేకపోయినా, హెల్త్ బాగోలేకపోయినా, కాసేపు చిరాగ్గా అనిపించినా బయటకు వచ్చి కూర్చొని మొక్కల వంక చూడండి ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలుసా. చూడండి, మట్టి తీసేసి చక్కగా దాంట్లో మొక్కలు నాటుతున్నారు. ఇది ఎల్లో కలర్ గులాబీ మొక్క నాటుతున్నారు కదా. చూడ్డానికి వైట్ లా ఉంది, కాదు అది గులాబీ, ఎల్లో గులాబీ అన్నమాట. ఇది కూడా ఎల్లో గులాబీనే. చూసారా, ఇది కూడా ఎండిపోయింది. ఎండిపోయి మళ్ళీ ఎగురు వచ్చేలా ఉంటే అది తీయకుండా అలాగే పెట్టాం. చూసారా, ఇది పసుపు కలర్ గులాబీ అన్నమాట. పసుపు కలర్ గులాబీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. పసుపు కలరు, రోజ్ కలరు, కనకాంబరం కలరు, వైట్ కలరు, ఇంకా చెప్పేది ఏమీ లేదు. గులాబీల్లో ప్రతి ఒక్క మొక్క చాలా అందంగా ఉండిద్ది, ఒకదానికి మించి ఇంకొకటి ఉండిద్ది అనమాట. అంత బాగుంటాయి. చూసారా, మా వారు చక్కగా నీటుగా చేస్తారనమాట. మా మామయ్య గారు, మా వారు. నేను చేస్తే గజిబిజి గందరగోళంగా చేస్తానన్నమాట. సో అంత ప్రశాంతంగా అంత ఇదిగా చేయను. నేను చేసేటప్పుడు టెన్షన్ వచ్చేసిద్ది. చూసారా, ఈ మొక్క కూడా ఎల్లో కలర్ అన్నమాట. ఎల్లో కలర్ గులాబీ మొక్క ఎండిపోయినట్టు ఎండిపోయి మళ్ళీ కింద నుంచి ఎగురు వస్తుంది. అందుకని దానికి కొంచెం రెడ్ మట్టి వేసామన్నమాట. ఆ రెడ్ కలర్ మట్టి వేసి ఇంకా మా వారు దాన్ని లొండలు లొండలుగా ఉన్నాయని పగలగొట్టేస్తున్నారు. చూడండి, ఒక బొచ్చ అలా ఉంటే చాలు. ఇది చావించి అన్నమాట, వైట్ కలర్ చావించి. ఇది మా వదిన తీసుకొచ్చి నాటింది. ఇది చచ్చిపోతుంది, మళ్ళీ బతుకుతుంది, ఎగురేస్తుంది. మా మావయ్య కుండీ కోసం తీస్తున్నారు. నాకేమో ఇష్టం లేదు. వద్దులే మామయ్య, ఎందుకు బతికిన మొక్క చంపేయడం అంటే సరే అని చెప్పి తీశారు. తీసి అయినా మళ్ళీ ఎందుకో లాగేసరికి మొక్క అసలు పైకి వచ్చేసింది అనమాట. చూడండి, ఇప్పుడు గట్టిగా పట్టి లాగేస్తున్నారు. లాగేస్తే ఒక వైపు నుంచి సైడ్ చెక్క రెండు భాగాలుగా వచ్చేసింది. అది ఆ రెండు భాగాలుగా వచ్చేసింది కదా మావయ్య, ఎండిపోకుండా ఉండిద్దిలే, సరే అటు పక్కన వేసి అన్నాను. సో అది బతికి ఉన్న మొక్క కదా, చనిపోలేదు కదా, మళ్ళీ ఎందుకు అదొక పాపం అంటే అలాగే మట్టితో సహా తీసుకెళ్లి పక్కన పెట్టారన్నమాట. మొక్క బతుకుంటే మళ్ళీ వచ్చిద్దని చెప్పి. ఎందుకంటే ఆ చామంతి మొక్కకి పురుగు పడుతుంది. మనం ఎన్ని మందులు వేసినా సరే పురుగులు పడుతున్నాయి, మళ్ళీ పువ్వులు వస్తున్నాయి, మళ్ళీ ఎండిపోతుంది, మళ్ళీ బతుకుతుంది. ఈ చామంతి మొక్క నాటి 2 సంవత్సరాలు అయిందనమాట. ఈ మొక్క చూడండి, ఈ మొక్క పేరేంటో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చూసారా, ఈ మొక్క దీనికి ఎక్కువగా వాటర్ పోయకూడదంట, బాగుంది అని చెప్పి మా వారు తీసుకొచ్చారు. ఈ మొక్క కూడా దీనికి కాస్ట్ 100 రూపీస్ తీసుకున్నారంట. చూడ్డానికి చాలా బాగుంది. చిన్న మొక్కకి దాని పేరు చూసారా ఎంత మందంగా ఎంత లావుగా ఉందో.
ఇప్పుడు ఆ చామంచి తీసుకెళ్లి మా వారు పక్కన పడేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే పక్కన వేస్తే పక్కన మట్టి ఉంది కదా, ఆ మట్టిలో కలిసిపోయి వచ్చిద్దని చెప్పి దాంట్లోనే కలుపుతున్నారు. చూసారా, ఈ మొక్క ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు ఫ్రెండ్స్. ఈ మొక్క పేరేంటో మీరు నాకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే తెలీదు. గూగుల్లో సెర్చ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అంత టైం లేదు, మర్చిపోయాను అనమాట. వీడియో షూట్ చేస్తున్నాను కదా, వీడియో షూట్ చేస్తూ వాయిస్ ఇస్తున్నాను. వాయిస్ ఇచ్చేటప్పుడైనా ఆ మొక్క పేరేంటో కనుక్కుందాం అనుకున్నాను, మర్చిపోయాను అనమాట. చూడండి, చక్కగా చుట్టూరు మట్టి పోస్తున్నారు. మట్టి అనేది ఎప్పుడు పోసినా సరే దాంట్లో గట్టిగా నొక్కకూడదు. నక్కితే మట్టి లోపల అనేది వాటర్ వెళ్లకుండా పైనే వాటర్ అనేది ఆగిపోయిద్ది అనమాట. మనము ఎప్పుడైనా సరే మట్టి పోసేటప్పుడు బాగా గట్టిగా పిసక్కుండా అలా లూజుగా పైన వేసి మట్టి పోసి దానిపైన వాటర్ పోస్తే అప్పుడు బాగుంటాయి. లోపల దాకా నీరు అనేది పోయిద్ది, లోపల గడ్డని కరిగిపోయి దాని ఏర్లు అనేది మొత్తం ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఆ కుండి మొత్తానికి దాని ఏర్లు అనేది వస్తాయి. మొక్కకి బాగా బలంగా ఉండేది, మొక్క తొందరగా పెరగడానికి చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే మాకు ఇంట్లో మొక్కలు అంటే చాలా ఇష్టం అండి, మొక్కలు పెంచాలంటే కూడా ఇష్టము. అందుకని చెప్పి చిన్న చిన్న సలహాలు అనేది తెలుస్తాయి అన్నమాట. చిన్న చిన్న టిప్స్, మీరు ఎవరన్నా మొక్కలు నాటాలంటే చక్కగా మట్టి లూజుగా వేసి నీరు పోస్తే ఏర్లు అనేది తొందరగా ఫామ్ అయిపోతాయి సైడ్స్ కి. ఇది చూసారా, రాణి కలర్ గులాబీ ఇంకా కనకాంబరం కలర్ గులాబీ. పైన మొక్కలు కూడా ఎండిపోతున్నాయండి, అవి కూడా తీసుకొచ్చి మళ్ళీ నాటాలన్నమాట. ఇది చూడండి, చిన్న చిన్న పువ్వులు వస్తాయి చూసారా, అవి ఒక చిన్నటి ముక్క వేస్తే చూడండి ఎంత పెద్దలాగా అల్లేసిందో అది. ఇది చూసారా, గులాబీ మొక్క. ఈ గులాబీ మొక్క రాణి కలర్ గులాబీ అన్నమాట. చాలా పువ్వులు పూసినాయి. అసలు ఒక్క కొమ్మకి 6-7 పూలు వచ్చాయి అన్నమాట. అసలు ఒక చిన్న కొమ్మకే 6-7 పూలు ముద్ద ముద్దలాగా వచ్చాయి. అసలు ఎంత పెద్ద పువ్వు అంటే చూడండి. ఆ మొక్క నాటి నేను 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు పువ్వులు పూసినాయి. ఒక్కసారిగా ఆ మొక్క ఎందుకో ఎండిపోయిందండి. నేను వెళ్ళి అడిగితే నర్సరీలో అంత పెద్ద మొక్కలు బతకవమ్మా, చచ్చిపోతాయి, మొక్క ముదిరే కొద్దీ చనిపోతాయి తొందరగా అని చెప్పారు. అవునా అని చెప్పి అసలు ఆ మొక్క ఎండిపోతే నాకు చాలా బాధగా అనిపించిందండి. ఎందుకంటే నాకు ఇష్టమైన ఫ్లవర్ అన్నమాట. మళ్ళీ అలాంటి పువ్వు తీసుకురావాలని చెప్పి నేను చాలా అంటే చాలా ఇష్టంగా అసలు మా వారికి చెప్పాను. చెప్తే చూడండి, సేమ్ గులాబీ తీసుకొచ్చి మళ్ళీ నాటుతున్నారు. సేమ్ అదే కుండిలో నాకు పోయిన మొక్క మళ్ళీ కావాలని చెప్పి ఆ మొక్క తీసుకొచ్చి మరి నాటుతున్నారు. గులాబీ చూసారా, కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. అసలు పువ్వు కూడా నా చెయ్యంత పువ్వు పూసేదనమాట. పెద్ద పువ్వు అనమాట, చాలా బాగుండేది. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉండేదన్నమాట. చూసారా, మట్టి అలాగే పోస్తున్నారు. దాని నిండా పోయిస్తే మళ్ళీ మనం వాటర్ పోసేటప్పుడు కింద పడిపోయిద్దని చెప్తున్నాను నేను. మట్టి తక్కువ పోయమంటున్నాను, ఎందుకంటే మట్టి లూజ్ గా ఉంది కదా, మనం వాటర్ పోసేటప్పుడు కింద దాకా దిగిపోయి 4-5 రోజుల్లో మట్టి లోపలికి వెళ్ళిపోయిద్ది. అప్పుడు మళ్ళీ దాని మీద మట్టేస్తే మళ్ళీ బాగుండిద్ది. ఎందుకంటే ఇప్పుడు దాని మీద వేస్తే సరే కింద మట్టి మొత్తం వచ్చేసి గలీజ్గా బండలు గలీజ్ అయిపోతాయి అన్నమాట. చూసారా, దీంట్లో వైట్ కలర్ గులాబీ ఉండేది, ఆ గులాబీ కూడా పోయింది. అన్ని మొక్కలు పాడైపోయినాయి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మొత్తము ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయో తెలియలేదు. ఈ సంవత్సరం అంత ఎండ కూడా ఏమీ లేదు, అయినా ఎందుకో ఎండిపోయినాయి తెలియలేదు. మరి ఎందుకో ఏంటో. ఒక మొక్క అని కాదు, ప్రతి ఒక్క మొక్క పాత 3 ఇయర్స్ 3 సంవత్సరాల క్రింద ఉన్న మొక్క, ఇప్పుడు సంవత్సరం కింద వచ్చిన మొక్క, మొక్కలన్నీ ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి నాకు తెలియట్లేదు అసలు. ప్రతి ఒక్క చెట్టు ఎండిపోతే నాకు చాలా బాధగా అనిపించింది. అందుకని మళ్ళీ మొక్కలు నాటుతున్నాము. పక్కన చూసారా, సైడ్ లాగా కట్టించానన్నమాట. దాంట్లో మట్టి పోసి ఏమన్నా కూరగాయలు పండిద్దామని చెప్పి, మట్టి తక్కువగా ఉందని పోయలేదు. అది కూడా ఒక రోజు మట్టి తీసుకొచ్చి మా వారు వేసిన తర్వాత దాంట్లో కూడా కూరగాయలు అనేది నాటుతాను. చూడండి, మట్టి అనేది బాగా గట్టిగా ఉంది. అందుకని చెప్పి చిన్న సువ్వ లాంటిది తీసుకొని
అది మొత్తం లూజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే చాలా 3 సంవత్సరాల నుంచి ఉన్న మట్టి కదా బాగా బిగుసుకుపోయింది అనమాట. రావట్లేదు. దానికి తోడు మొక్క ఎండిపోయిందని చెప్పి దాంట్లో వాటర్ పోయట్లేదు కదా, అందుకని అసలు లోపల మొత్తం గడ్డ కట్టుకుపోయింది అనమాట. పైన చూసారా వైట్ కలర్ సౌడ్ లా వచ్చింది. ఎందుకు వచ్చిందో మరి తెలియదు. అట్లా సౌడ్ లా వస్తే మొక్కలు కంపల్సరీ ఎండిపోతాయి. దానికి తోడు మొక్కలు ఇటు పక్కన ఉండే మొక్కలన్నీ తీసుకెళ్లి మా వారు అటు సైడ్ పెట్టారు. అటు పెట్టిన కాడి నుంచి ఆ 2 మొక్కలు ఎండిపోయినాయి అన్నమాట. అందుకని ఈసారి ఎక్కడున్న మొక్కలు అక్కడే పెట్టమంటే సరే అన్నారు. చూడండి మా గుండు చక్కగా నీటుగా తీస్తున్నారు. నీటుగా తీసి ప్రతి ఒక్క మొక్క ఇలాగే నీటుగా చేస్తున్నారు. మీకు ఒకవేళ ఎరువు కావాలి, మేము సిటీలో ఉంటున్నాము, ఎరువు దొరకట్లేదు అంటే మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర ప్యాకెట్ వచ్చి ఒక 40 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఉండిద్దండి మొక్కల ఎరువు అనమాట. అదేంటంటే మన మట్టిలో నుంచి జలగల్లాగా వస్తాయి చూసారా, ఆ జలగలతో పాటు సహా చేస్తారనమాట. అవి చాలా బలం అన్నమాట అవి వేస్తే. అందుకని చెప్పి మీ దగ్గర మొక్కలు ఉంటే కంపల్సరీగా నర్సరీలో వెళ్ళి ఒక్కసారైనా సరే, మనం మొక్క నాటిన తర్వాత ఒక్కసారైనా సరే ఎరువు అనేది వేస్తే చాలా బాగుండిద్ది. చూసారా మా వారు ఫేవరెట్ అంట, ఈ మొక్క నా ఫేవరెట్ మొక్క అని చెప్పి చాలా ఆనందంగా నాటుతున్నారు. ఆయనకు తెలుసా, ఆయనకు తెలియకుండానే ఒకే రంగు మూడు మొక్కలు తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఒక్కొక్క మొక్క నాటుకుంటూ వస్తున్నాం చూసారా మేము. దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి. ఇవి ఫస్ట్ కాడి నుంచి నేను మీకు కలర్స్ అనేది చెప్పకుండా వీడియో షూట్ చేశాను కదా. చూడండి చిన్న చిన్న కొమ్మలకి ఎన్ని పువ్వులు పూసినాయి చూసారా. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా బ్యూటిఫుల్ గా ఉందండి. నిజానికి వీడియోలో కంటే కూడా డైరెక్ట్ గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది అనమాట. నిజంగా చాలా బాగుంది. ఈ మొక్కలు దేవుడి దయ వల్ల ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చాలా తొందరగా పెరిగిపోతే నాకు చాలా ఆనందంగా ఉండిద్ది. చూసారా ఇది గులాబీ కలర్ అన్నమాట. ఇది పింక్ కలర్. ఇది చూసారు కదా. ఈ మొక్క ఏంటో పేరు చెప్పండి నాకు. ఈ మొక్క పేరు నాకైతే తెలీదు. ఇది వచ్చేసరికి నాటు గులాబీ. ఇది వచ్చేసరికి ఇప్పుడు నాటారు కదా సేమ్ ఆ గులాబీ అన్నమాట. ఇది ఎల్లో. బాగున్నాయి కదా.